ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 43వ కీర్తన 5వ చరణం. పుట్ యువర్ హోప్ ఇన్ గాడ్, ఫర్ I will praise him, my savior and my God. Psalms chapter 43 verse 5. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నిరీక్షణ, మన ఆశ, మన కోరిక అనేది సర్వశక్తిమంతుడైన, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడైన యేసయ్య పైన ఉండాలి. ఎందుకంటే ఆయన మన రక్షణకర్త, ఎందుకంటే ఆయనే మన దేవుడు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే మనల్ని ఆయన రక్షిస్తాడు, కాపాడతారు. చాలా సందర్భాల్లో మనము అనేకుల గురించి ఆలోచిస్తాం, అనేకులను ఓదారుస్తాం, ధైర్యం చెప్తాం, మంచిదే. కానీ మన గురించి మనం ఆలోచించగలుగుతున్నామా? ఎప్పుడు కుటుంబం అంటూ ప్రయాసపడేవారు మన మధ్య ఉన్నారు, ఎప్పుడు సమాజ సేవ అంటూ తాపత్రయపడేవారు మన మధ్య ఉన్నారు, ఎప్పుడు ఇంకొకరి బాగోగుల గురించి ఆలోచించేవారు, వారిని ఎలా బలపరచాలి, ఎలా లేవనెత్తాలని అనుకునేవారు ఉన్నారు. అందులో తప్పేమి లేదు. అయితే ఎంత బలవంతునికైనా, ఎంత ధనవంతునికైనా, ఎంత అధికారము గల వ్యక్తికైనా సరే ఏదో ఒక రోజు సమస్య, తాను ఊహించని, అస్సలు ఎన్నడూ అనుకోని ఇబ్బంది వస్తుంది. వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనము నిత్యము పోరాడుతూనే ఉండాలి అని. అలాంటి పోరాటాలు అందరూ చేస్తారు, కానీ కొందరే గెలుస్తారు, కొందరే వాటిని తప్పించుకోగలుగుతున్నారు, కొందరే వాటిని ఎదుర్కొనగలుగుతున్నారు. మరి మిగతా వారి పరిస్థితి ఏంటండి అంటే, వారు డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతున్నారు. అసలు నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య, నా కుటుంబానికి ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది అని, పరిష్కారము లేదు అని, ఏం చేయలేము అని, నా వలన కాదు, ఈ లోకంలో ఎవరి వలన కాదు అని నిరాశ కలిగి జీవిస్తున్నారు. బహుశా నీవు ఈ రోజున అలాంటి నిరాశలోనే ఉన్నావేమో, అలాంటి పరిస్థితినే నీవు ఫేస్ చేస్తున్నావేమో, అందరినీ ఆదరించే, బలపరిచే నీవు డీలా పడిపోయావేమో. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో చెబుతున్నాడు, ఒక్కసారి నీతో నీవు మాట్లాడుకో, ఒక్కసారి నీ గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచించుకో, ఒక్కసారి సర్వశక్తిమంతుడైన నా వైపు చూడు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించావా? నీవు ఎవరివో, నీవు ఎలాంటి వ్యక్తివో, నీకు సహాయం ఎవరో నీవు ఆలోచించగలుగుతున్నావా? ఈ లేఖన భాగంలో భక్తుడు చెబుతున్న ఈ మాటలు వేరే ఎవరితోనో కాదండి, తన ప్రాణముతో లేదా తన ఆత్మతో తానే చెప్పుకుంటున్నాడు. ఎందుకు నీవు కృంగి ఉన్నావు, ఎందుకు నీవు తొందరపడుతున్నావు అని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. మనం కృంగిపోవద్దు అంటే, మనం తప్పు చేయొద్దు అంటే, మనము సరైన మార్గంలో నడవాలి అంటే మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, విమర్శించుకోవాలి అనగానే అందరూ అనుకునేది ఇదొక జీవితమేనా? నీ తోటివాడు చూడు ఏ స్థాయిలో ఉన్నాడో, నువ్వెలా ఉన్నావు, నీ ఉద్యోగం చిన్నది, నీవు అందంగా లేవు, నీకు అనారోగ్యము, నీకు చేతగాదు, ఇలాంటివి కాదండి. చెడు విమర్శ కాదు, మనల్ని గురించి మనము మంచి విమర్శన చేసుకోవాలి. ఈ యొక్క వాక్యములో భక్తుడు అదే చెప్తున్నాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు, నీకేం తక్కువ, నీతో పాటు ఈ లోక సృష్టికర్త అయిన దేవుడున్నాడు, నిన్ను రక్షించే దేవుడున్నాడు. ఆయన అందరిలాంటి దేవుడు కాడు, ఆయన సజీవుడు అని తన ప్రాణానికి తానే చెప్పుకుంటున్నాడు. నీ నిరీక్షణ మనుషుల పైన కాదు, వస్తువుల పైన కాదు, అల్పమైన ఈ లోకం పైన కాదు, నిన్ను సృజించిన దేవుని పైన పెట్టు అని అంటున్నాడు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా, అస్తవ్యస్తంగా, అయోమయంగా ఉన్నా సరే నేను ఇంకను ఆయన స్తుతిస్తూనే ఉంటాను అని తనలో తాను చెబుతూ ఉన్నాడు. ఈ రోజున అటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. నేనేం చేయలేను, నా పని అయిపోయింది, నా అప్పుల నుండి బయటపడను, ఈ యొక్క వ్యాధి నన్ను ఏం చేస్తుందో, ఈ వ్యక్తులు నన్ను ఏం చేస్తారో, ఈ బాధలు వలయం నుండి విముక్తి ఎప్పుడు వస్తుందో అని నీవు కృంగిపోయేలా ఉండొద్దు. నీ ప్రాణానికి
చెప్పు, నీ మనసుకు చెప్పు, నీలో నీవే అనుకో, నాకు నా యేసయ్య ఉన్నాడు. నా నిరీక్షణ నా బిడ్డల పైన కాదు, నా తల్లిదండ్రుల పైన కాదు, నా భర్త పైన కాదు, నా భార్య పైన కాదు, నాకున్న ఉద్యోగము పైన, వ్యాపారం పైన అసలే కాదు, పలానా డాక్టర్ పైన, లాయర్ పైన కాదు. నా నిరీక్షణ, నా ఆశ నన్ను సృజించిన, నా స్థితిని మార్చగల, నా గురించి అన్ని తెలిసిన దేవుని పైన ఉంది. నాకేం కాదు, నాకు న్యాయం జరుగుతుంది, నాకు ఆరోగ్యం వస్తుంది, నేను మంచి స్థితిలో ఉంటాను అని ఆయన్ని స్తుతించు, ఆయన ఆరాధించు. నీవు తప్పకుండా అద్భుతాలను చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుత కరుడవు, ఆలోచన కర్తవు, ప్రేమామయుడు, కృపామయుడు, జాలి కలిగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, అయా మా యొక్క నిరీక్షణ, మాకున్న ఆశ, మా కోరిక సర్వశక్తిమంతుడైన, ఆశ్చర్యకరుడైన, అద్భుతాలు జరిగించగలిగిన మీ పైన ఉండాలని. అవును ప్రభా, మేము వేటి పైన కూడా నమ్మకం ఉంచకుండా, అయ్యా వేటి పైన మేము ఆధారపడకుండా, అయ్యా మాకున్న ఆశ, ఆలోచన అంతా కూడా ప్రభా మరి నీపైనే ఉంచి మేము ముందుకు వెళ్ళాలని నా తండ్రి, మా స్థితిని మార్చగలిగినటువంటి దేవుడవని, అయా మా గురించి సమస్తము ఎరిగిన దేవుడవని, తప్పక మీరు మాకు న్యాయం జరిగిస్తారని అయా ఈ రోజు నా లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. వారికున్న బలహీనత, వారికున్న శారీరక రుగ్మత, వారికున్న ప్రతి ఒక్క విధమైన వీక్నెస్ అంతటి నుంచి కూడా విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి, భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి అయా. ఇరుగు పొరుగు వారితో సమాధాన స్థితిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా రక్షణ లేక ఉన్న వారికి రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి నా తండ్రి. అదే విధంగా చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి, అయా యొక్క గేమ్స్ ఎడిక్షన్ నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. తల్లిదండ్రులకు లోబడేటువంటి మనసులు దయచేయండి ప్రభా. అందరినీ గౌరవించే మనసులు వారికి దయచేయండి నా తండ్రి. వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమేమిటో బిడ్డలకు బయలుపరచండి నా తండ్రి. అయా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. ఆ ఘనమైన కార్యాన్ని తండ్రి బిడ్డలకు మీరే జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో వారికి తండ్రి మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, అయా భూతగత సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా అదే విధంగా నా తండ్రి, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. మరి తండ్రి వారు పడుతున్న కష్టము, వారు పడుతున్న వేదన, బాధ అంతటి నుంచి కూడా వారికి విడుదల దయచేయండి తండ్రి. అయా అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానమును, వివేచనను అయా వారికి మీరు అనుగ్రహించండి. అయా న్యాయము తీర్చేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థకులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి నా తండ్రి. మీ సువార్త పని చేస్తుండగా వచ్చే అడ్డంకులు, ఆటంకాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు అయా ఉంటున్నారో వారి యొద్దకు మీ రక్షణ సువార్తను తండ్రి అయా అందించేటువంటి కృపను వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అనాథలను ఆదుకునే దేవుడవు, అభాగ్యులను ఆదరించేవాడో ప్రభా. తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయమును జరిగించే దేవుడో తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో నా ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, ఎన్నోసార్లు ప్రయత్నించిన జాబ్ లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారి యొక్క ప్రయత్నాన్ని మీరు సఫలము చేయండి అయా. వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ప్రమోషన్ విషయంలో మీరే సహాయం చేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో వారు అనుకున్న ప్రాంతానికి వారు ట్రాన్స్ఫర్ అవునట్లుగా కృప చూపించండి తండ్రి. రైతులను దీవించండి, బిజినెస్ చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి అయా. మరి తండ్రి అదే విధంగా నా ప్రభా, కూలి పని చేసుకున్న వారికి మీరు తోడై ఉండండి. వారి యొక్క కష్టార్జితాన్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా,
గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు అయా గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి. గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి ఇంకా దేని నిమిత్తమైతే బిడ్డలు మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. వారికి సమాధాన స్థితిని దయచేయండి. మీ యొక్క జ్ఞానము చేత మీ ఆత్మ చేత వారిని నడిపిస్తూ రమ్మని వేడుకుంటూ మరి నా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.